ఇంద్రుడు చంద్రుడు మూవీలో కమల్ హాసన్ గారు లాస్ట్ మీటింగ్ అప్పుడు డైలాగ్ ఉంటుంది. ఆ మూవీ చూసిన వాళ్ళు పర్టికులర్గా ఇది సీన్ బాగా గుర్తుంటుంది. ప్రియాతి ప్రియమైన ప్రజలారా, అశేషముగా విచ్చేసిన మహాజనులారా, భావి పౌరులారా, నవ యువ ధ్రువ యువకులారా, వందనములు, శతకోటి అభివందనములు. ఈ దినం సువర్ణాక్షరాలతో లిఖించదగినది, శిలాక్షరాలు చెక్కించవలసినది. ఎందుకంటే నేను మీకు కొన్ని నిజాలు చెప్పదలిచాను. నిజం నిష్ఠూరమైనదే. ఆ నిష్ఠూరమైన నిజాన్ని కష్టంగానైనా చెప్పగలిగిన వాడు ప్రజలకు ఇష్టడవుతాడు. గీతను బోధించిన గోపాల కృష్ణుడవుతాడు. అందుకే చెప్తున్నాను, నేను ఒక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం. మార్గాలు వేరైనా మనుషులు వేరు కాదు, దేశాలు వేరైనా మనుషులు వేరు కాదు. దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్నాడు మహాకవి. దేశమంటే మట్టి కూడా. పొలాలు అన్నీ హలాలు దున్ని ఇలా తలంలో హేమం పండగ బలం ధరిత్రికి బలి కావించే నా కర్షక సోదరులకు మట్టి మాత్రమే కావలసింది గనుక ఈ దేశం అంటే మట్టి కూడా. అందరూ చప్పట్లు కొడతారు. బాగా కొట్టారు చప్పట్లు. కానీ ఎందుకు కొట్టారు? నేను ఇప్పుడు మాట్లాడిన దానికి ఈ మీటింగ్కి ఏమైనా సంబంధం ఉందా? చెవులున్నాయి కదా అని వినేయటం, చేతులున్నాయి కదా అని చప్పట్లు కొట్టేయటం, ఇలా ఉపన్యాసాలు వినే మీరందరూ మోసపోతున్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతున్నారు. అయ్యగారు తమరే. కర్ణుడికి కుంతిదేవి గారికి మధ్యలో కాన్వర్జేషన్. పుత్రప్రేమ, మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు సూతనందుడి పైన. మరి ఇంత ప్రేమ నాడెక్కడ దాచావమ్మా? కన్నబిడ్డ ఏమయ్యాడో అని పరిశీలించక పరితపించక హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడి ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తుంది తల్లి? అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ చేరి కులహీనుడా సూతుడా, సూతుడా కులహీనుడా అంటూ అగ్నిసమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాదు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయినా ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి? ఈనాడు కర్ణుడు ఒక రాజు అయ్యాడు గనుక ఆజీరంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనుక ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నుల నీరు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమైన తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠిరుడిని కన్నావు, పవనుడికి భీముణ్ణి పొందావు, ఇంద్రుడికి అర్జున్ని మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ కర్మసాక్షి లోకసాక్షి అయిన భాస్కర వల్లభుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకోవటానికి నీకు మనసు రాలేకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడు అని నీ పెద్దలకు చెప్పి స్తన్యమిచ్చి లాలించుంటే ఈనాడు నా బతికిలా నక్కలు పీకిన కళేబరం అయ్యుండేదా తల్లి? ఏమమ్మా, దుర్యోధనుడే లేకపోయి ఉంటే నేను ఈనాడు నీ ముందు నిలిచేవాడినా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని. రాజ్యం మాతనిదైన రాచరికం నాదిగా కనుసన్నల కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మగుటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన మహనీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో కౌరవులకి సైన్యం ఎంత అంటే ఇంత అంటూ నన్ను చూపి కర్ణుడే నా బలం, నా జనం, నా ప్రాణం, కర్ణుడే నేనే కర్ణుణ్ణి అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. అలాంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి కయ్యమును నెయ్యాన్ని చేసుకునే అంత మంధుణ్ణి కాదమ్మా. ఇంకేదైనా కోరుకో, నెరవేర్చి తీరుతాను. ఏమిటి? యుద్ధరంగమున పాండవులను వధించరాదా? శభాష్. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతను వధించను. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడే కానీ అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయసు, మా అస్త్రాభ్యాసమంతేనూ లేదు వారి ప్రాయము, వారిని వధించుట మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, ద్విభంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. ఇక మిగిలేనిది అర్జునుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. చూడు తల్లి, యుద్ధరంగమున కర్ణుడే కూలితే కర్ణ భీమార్జున నకుల సహదేవుల 5గురు, లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయుల 5గురు. 6గురు బిడ్డల తల్లి, నీ బిడ్డల 5గురే పంచపాండవులే. వెళ్ళిరా మాత, సెలవు తల్లి సెలవు. దానవీర సూరకర్ణలో చాలామంది చెప్పిందే. సో వీరి కోరిక మేరకు నేను మీ గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపమున సూతను కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు.
ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా. నీదే కులము. ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతలవుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భమును జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఓర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అని అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడిచైన మత్స్యగంధు ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాండైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చెడని మీచే కీర్తింపబడుచున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థవాదం ఎందులకు? నాయనా సుయోధన, తాత, నీవన్నది ముమ్మాటికి నిజం. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, కానీ రాజ్యమున్నవారే రాజులు. అయినా మా సామ్రాజ్యమున సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగుంద అంగరాజ్యమునకు ఇప్పుడే ఈతడను మూర్తాభిషిక్తుని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, నవరత్న శక్త కిరీటమును వేగముగుదెమ్ము. మామ గాంధార సార్వభౌమ సుచరిమణిమై మందిత సువర్ణ సింహాసమును తెప్పింపము. పరిజనులారా, పుణ్య భాగీరథి నదీ తోయములందుకునుడు. కళ్యాణ భట్టులారా, మంగళ తుర్యారవములు సుస్వరముగా మ్రోగనిండు. వంది మాగదులారా, ఈ కణ మహారాజును కైవారముగా వింపుడు. పుణ్యాంగులారా, ఈ రాధాసుతునికి ఫాలభాగమును కస్తూరి తిలకం తీర్చిదిద్ది భోజన సుకృత పరీపాక సౌలబ్ధ సహజ కవచ కష్ట వజ్ర వైఢూర్య పాబార్తోటికి వంచల చలరేగా వీరగంధము విచారింపుడు. నేను ఈ సకల మహాజనుల సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా శతద శత సహస్రద ఈ కులకలంక పంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను. దట్ ఈస్ ఎన్టీఆర్. Hello viewers, this is Viren. Please subscribe Telugu Popular TV.